గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శ్రావణ శుక్రవారం అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇదిగోండి, ఇది నా వరలక్ష్మి వ్రతం రోజు నా చీర అన్నమాట. నేనైతే పోయిన వారం చేసేసుకున్నాను కదా, అందుకని చెప్పి ఇవాళ నన్ను పూజకి తాంబూలాలకి పిలుస్తారు కదా, వెళ్లే ముందు ఈ క్లిప్పింగ్ అయితే తీసి వెళ్తున్నాను. సో నేను వెళ్ళిన చోటల్లా పూజని చిన్న చిన్న క్లిప్పింగ్స్ లాగా తీస్తాను, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళిన ప్రతి చోట అక్కడ పూజని చూపించాను అనమాట. ఏదో జస్ట్ ఒక మంచి ఏమంటారు ఫీల్ గుడ్ వీడియో లాగా. సో నేను ఇప్పుడు వెళ్ళిన చోట పూజలు చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసి దీంతో పాటు నా క్లిప్పింగ్ తర్వాత షేర్ చేస్తాను. అండ్ ఇదిగోండి, ఇదైతే నా చీర. ఈ చీర వచ్చేసరికి నాకు గిఫ్ట్ 1.5 year బ్యాక్ గిఫ్ట్. మా చిన్న తాతయ్య వాళ్ళు హౌస్ వార్మింగ్ ఫంక్షన్ చేసుకుంటా పెట్టారనమాట మా అందరికీ బట్టలు. సో అంటే పెట్టడం అంటే మీకు నచ్చినవి కొనుక్కోండి అని చెప్పారు. అప్పుడు మా అమ్మ నాకు ఇలా తీసుకుంది, మా అమ్మ తీసుకుంది. సో ఇది చీర బాగుందా? మంచి కలర్ కాంబినేషన్ కదా, డిఫరెంట్గా గ్రేకి మంచి బీట్రూట్ కలర్ చీర అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇదనమాట. ఇప్పుడైతే ఆ పూజల దగ్గరికి వెళ్ళి ఎలా చేసుకున్నారు అనేది చూద్దాం. చూసారు కదా, నేను ఎవ్రీ ఇయర్ మామూలుగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కూడా తర్వాత వీక్ ఇట్లా తాంబూలాలకు పిలిచినప్పుడు ప్రతిసారి లాస్ట్ 2 years నుంచి వెళ్ళిన చోట పూజ క్లిప్పింగ్స్ తీసి లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా షేర్ చేశాను. ఏంటో చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే శ్రావణ మాసంలో ఎవరింట్లోకి వెళ్ళినా కూడా కలకల్లాడిపోతూ ఉంటాయి అందరుండి. నిన్న నాకైతే అదే ఫీలింగ్ వచ్చిందనమాట, అందరి ఇళ్ళకి తాంబూలానికి వెళ్ళినప్పుడు. అండ్ బిఫోర్ వెళ్ళే ముందు ఇది మా ఇంట్లో పూజ అనమాట. సో వ్రతం చేసుకోకపోయినా, ఎందుకంటే వ్రతం ఆల్రెడీ అయిపోయింది కదా, చేసుకోకపోయినా మామూలుగా ఇంకా శ్రావణ శుక్రవారం అని చెప్పి కొంచెం పరమాన్నం, శనగలు, అమ్మవారికి శనగలే పెడతాం కదా, శనగలు అవి చేసి కొంచెం చల్మిడి, వడపప్పు, పానకం అవి చేసి నిన్న ఇంట్లో నార్మల్గా రెగ్యులర్గా చేసే పూజలో ఇంకా మేము అలా ప్రసాదాలు అవి పెట్టామన్నమాట. అండ్ ఇంట్లో పూజ అయిన తర్వాత నేను ఇంకా తాంబూలానికి వెళ్ళిన చోటల్లా క్లిప్పింగ్స్ తీశాను. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఎంత అందంగా డెకరేట్ చేసి ఒక అమ్మవారిని చూసి ఇంకొక అమ్మవారిని చూడడానికి కళ్ళు చాలట్లేదు అన్నట్టు చేశారనమాట. ఇదైతే ఫస్ట్ తాంబూలానికి వెళ్ళాను. నా ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ మాధురి అని, వాళ్ళ ఇంట్లో అనమాట ఇది. అసలు ఎప్పుడు చాలా క్యూట్గా అలంకారం చేస్తారు తిను. చాలా సింపుల్గా, నీట్గా, చూడటానికి కూడా పీస్ఫుల్గా, పూజ ప్రశాంతంగా, హడావిడిగా లేకుండా చాలా నీట్గా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ ఇంకా తన దగ్గరికే వెళ్ళాను. నేను వెళ్ళినవన్నీ మా అపార్ట్మెంట్లోనే. ఇప్పుడు చూపించే అమ్మవార్లు, లక్ష్మీ అమ్మవార్లు అందరూ మా అపార్ట్మెంట్లో ఒక్కొక్కళ్ళ ఫ్లాట్లో ఒక్కోటి. యాక్చువల్లీ ఫస్ట్ వీక్ నేను చేసుకున్న వీక్ కూడా ఇంకా వేరే వాళ్ళు చేసుకున్నారు. ఆ రోజు కూడా వెళ్ళాను కానీ ఆ రోజు తీయలేకపోయాను. నిజంగా అదే అనుకున్నా, ఆ రోజు కూడా తీసుంటే ఇంకా 3-4 క్లిప్పింగ్స్ యాడ్ అయ్యేవి ఇందులో అందరివి. సో అవి కూడా మిస్ అయ్యాయని అనిపించింది. కానీ ఇదిగోండి, ఇదైతే మా ఫ్రెండ్ది. అసలు గణేష చూడండి, పసుపుతో ఎంత ముద్దుగా, ఎంత అందంగా ఉందో. అసలు ఆ పూజ నీట్గా, ప్లెజెంట్గా అనిపిస్తే ఆ ఫీలింగే ఒక మంచి డివైన్ వైబ్ వస్తుంది అనమాట. సో ఇదైతే మా ఫ్రెండ్ పూజ. ఫస్ట్ తన దగ్గరికి వెళ్ళాను. అండ్ దీని తర్వాత 1 by 1 అన్ని క్లిప్పింగ్స్ చూసి మీరు కూడా ఫోన్లో చూస్తూనో లేదా టీవీలో చూస్తూనో ప్రతి ఒక్క లక్ష్మీ అమ్మవారికి దండం పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కోసారి టీవీలో వస్తుంటే కూడా, మా ఇంట్లో కూడా హారతలు ఇస్తున్నా, ఏదన్నా టీవీలో వెంకటేశ్వర భక్తి ఛానల్లో వస్తూ ఉంటే అవి చూసి హారతి ఇవ్వగానే ఇక్కడ సోఫాలో కూర్చొని కళ్ళకద్దుకుంటాం అనమాట. అట్లాగే టీవీలో దేవుడిని చూసినా అంతే కదా, మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇవి కూడా చూసి మీరు గట్టిగా దండం పెట్టుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోండి. సో ఇదైతే ఫస్ట్ వెళ్ళిన పూజ. అండ్ ఇది నెక్స్ట్ ఇంకొక అమ్మవారు. సో ఇప్పుడైతే చిన్న సింపుల్గా మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. సో అదనమాట ఇవాళ వీడియో.
నేనైతే వెళ్ళిన ప్రతి చోట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను చూసిన ఇది మీకు కూడా చూపించాలని అనుకున్నాను. సో నెక్స్ట్ అయితే మీ అందరు కూడా ఈ వీడియోని చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి డైట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.